పోయేదా బయ్యన్నపాడు నల్లమల్ల ఫారెస్ట్ బయ్యన్నశాల ఇంత మంచి అదృష్టం మళ్ళీ దొరికొస్తా మాకు ఎవరు తీసుకొస్తారు మీకు ఏమంటావు హరి ఓం నారాయణ. ఇక ఇంత కష్టపడడానికి వీడియో తీస్తున్నా అంటారు మళ్ళీ ఒక్కొక్కరు వచ్చేసిరు ఆగితే షేరింగ్ వస్తాను నడు ఇక్కడ పడు పడు పెట్టినా ఏ అన్నీ వస్తున్నాయిదా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ బయ్యన్నశాల ఓం నమ శివాయ శివాయ ఓం నమ ఓకే. ఏ ఉసిరికాయదా ఇది ఒకటి ఉసిరికాయ ఉంది. మనకి ఇంకా అర్థం కావట్లేదు. బయ్యన్నశాల హరి ఓం నారాయణ నారాయణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. 1000 సంవత్సరాల కింద భైరవుడు. ఎస్ బయ్యన్నశాల అదే కదా. మీరు ఇంకా అది చేజిస్తలేరు. మీ కాళ్ళకి వేసుకొని నడవలేకపోతే రప్ప వెళ్ళిపోతుండు. చూడు ఎట్లా వెళ్ళిపోతుండో రెగ్యులర్ స్వామీజీ అట్లా వెళ్ళిపోతుంది. మరి నేను ఎందుకు అవుపిస్తా వీడియోలు? నువ్వు భలే ఉన్నావు. ముందు పెడితే ఏడ అవుపిస్తాను. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ వస్తుర్రు రారి. ఈ 4 వ్యక్తులతోటి నేను స్వామీజీతో కలిసి వస్తున్నాం బయ్యన్నశాలకు. మన దయాకర్ అయితే కొంచెం ఆనందంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు, భయంగా ఉన్నాడు. ఊకనకలే కానీ అరుణాచల శివ ఓం నమ శివాయ. వచ్చేసినాయి మెల్లె వాటర్ వచ్చేసినాయి అవుపిస్తున్నాయి అంటున్నా. వచ్చేసింది అయిపోయింది. ఓం నమ శివాయ మెల్లగా ఏం పర్వాలేదు. మెల్లగా 3 minutes అయింది. ఇంతసేపు తీస్తే ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ ఏంటి అంటే అర్థం కాదు. ట్రెక్కింగా? నాకు వినపడుతుంది ట్రెక్కింగ్. వస్తారా? ఓకే. ఓం నమ శివాయ. నిండిపోతుందా? ఇక్కడ వండుకుంటారుగా మంచిగా. ఓ వావ్ సూపర్. ఆ వాటర్ కింద ఉంటుంది. ఓహో ఇక్కడ మేము అంతా వచ్చేస్తుంది. నా దగ్గర సెల్ వీడియో ఉండే కానీ సెల్ పోయింది. ఓకే
స్వామి అంటారు వాళ్ళు. దా దా అయిపోయిందా అయినే కూర్చున్నాం. ఓ లెఫ్ట్ లెఫ్ట్ వచ్చాయి, లెఫ్ట్ వచ్చాయి, లెఫ్ట్. మామూలుగా ఫస్ట్ ఫస్ట్ భయం పట్టుకుని పరిశాన. కమాన్ ఇదే చెప్పులు ఇప్పాలి బెస్ట్ జాగ్రత్త. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకే మీకు గుహనా? వావ్. అలా కూర్చొని ఇంకా అవి పెట్టేసుకుంటారా మీరు? ఓకే. ఎన్ని ఎన్ని గంటలు సాధన చేస్తారు స్వామి? వావ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చెంచోళ్ళ దేవుడిది. ఓకే. చెంచుల దేవుడు. పోవేట్రా ఒక్క నిమిషం చూస్తా టైం. నువ్వే కనబడుతున్నాడా? మీకు కనబడతలేమో. ఇటు వచ్చినప్పుడు మీరే ఒప్పిస్తారు కదా. సైడ్ సైడ్ దిగితే గ్రిప్ వస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరు వచ్చిర్రు నన్ను వీడియో దింపు అందరిది. దగ్గరికి వచ్చినాక అయిపోయింది చూసినా అట్లా వీడియో తీసుకురా. చిన్నవాడే వీడియో పక్కన వీడియో పోతే పోయింది కదా. ఇప్పుడు మనం ఎట్లా దిగుదాం? దిగొచ్చు ఏముంది. దిగేట చెప్తారు కదా. పెట్టరా పెట్టు మంచి వీడియో పెట్టు. స్నానం చేసేసా 2 నిమిషాలు. అడ్వెంచర్ అన్న వై నాట్? నువ్వే వస్తున్నావు. ఓకే. ఇక్కడ ఉందా ఈ నల్లమల్ల అడవులు? ఈ శివుడు అనుకున్నా నొక్కలే నొక్కినావు. ఎక్కడ ఇక్కడ లేచి రౌండ్గా ఇట్లా అక్కడ మమ్మల్ని తీసుకుంటారు సీరియసా? వద్దారా జాగ్రత్త రాళ్ళు ఉంటాయి. జారి ఫోను దూరం ఉండి ప్రాబ్లం లేదు. మొక్కుతున్నాం రా నాయన ఇక్కడ ఎంతమంది బే అక్కడిది ఇక్కడిది అంటే జారి పడ్డది అనుకో. అన్న నీకు లోతు అనిపిస్తుందా? ఒక తల్లో ఒక వ్యక్తి హర మహాదేవ శంభో శంకర. అయిపోయినాక స్నానం చేస్తున్నాం. మంచి విషయం.
ఇప్పుడే స్నానం చేసావు. ఇడున్నాయి చూడు. ఇవి శుద్ధి చేసుకొని ఇట్లా కలుపుకుంటా ఏయ్ మెల్లగా వచ్చాయి ఇక ఫోన్ జాగ్రత్త. లైట్ లేదు కోసం లైట్ ఏముంటుంది, ఇంకా పెద్ద అడవిలో లైట్ ఉంటుందా? వర్షం పడుతుంది. మెల్లగా రాళ్ళు పడే. ఓ రోజు పాము తలగుండిగా పడుతుంది. ఒకటి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తీసుకో ఇక లోపలికి వీడియో వస్తుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సాధన చేస్తారు మీరు. అవును స్వామి ఉంటుండంటే ఎందుకు భయపడుతున్నా? రెగ్యులర్ ఉంటుండే అంటే కూర్చోవచ్చు, మంచిగా కూర్చో, మంచిగా సార్. ఓం నమ శివాయ. ప్లస్ శ్వాస కూడా మనకు తెలుసు. ఓం నమ శివాయనే శివయ్య వచ్చివాడు మామూలుగా పట్టుకుంది స్వామి. దేవుడు స్వామి రూపంలో మనకి నైట్ మొత్తం ఉంటాడంట. అంటే ఇది పెట్టేసుకొని అంతా అంతే పెట్టాను. గాలి ఆడదు కదా, రెండు పెట్టేస్తాను. ఆడ ఇంకొకటి పెట్టేసి కింద ఉంది చూడు, ఆ కింది ఒక ఆయన చేయంత మందం పెట్టేస్తాను అంత. ఆ తర్వాత గ్రేట్ ఒక్కళ్ళు ఉండడం ఇక్కడ ఒక్కనే ఉండి సాధన. ఒకటి అది వేసుకునేది, దోమలు తయారు వేసుకునేది, బిల్లాలు తింటాయి అనమాట. రికార్డే కాలే ఇప్పటిదాకా. రికార్డ్ కాలే, రికార్డ్ పెట్టించింది. నేను పాప చేసిన దాన్ని రికార్డ్ కావాలి ఇప్పుడు. ఇవన్నీ ఆ రోజు ఇట్లా వర్షం పడుతుంటే అక్కడ కూర్చొని సాధన ఆడికెళ్ళి లోపలికి వస్తుంది. సైలెన్స్. ఆ రోజు వర్షం పడుతుంటే అంతా ఇక్కడ ఓకే ఆడ కూర్చొని ఆయన ప్లేస్ లో కూర్చొని సాధన చేసేసి అటే ఒరిగినాను. పడుకున్నాను. పడుకుంటే పాము తల కింద వచ్చేసి పడిగింది. పడిగే ఇట్లా పెట్టేసి పడుకుంది ఉందన్నమాట. నేను లేసే వరకు అలానే ఉంది. ఇంకా లేచి మెత్తగా తగులుతుంటే ఏందని చెప్పేసి చూసేసరికి పాము. భయం వేసి, భయం అంటే ఇక భయం ఒకేసారి సడన్ గా చూస్తే ఏమైతుంది, సడన్ షాక్ అన్నమాట. ఆ షాక్ లో నేను ఒకసారి ఇటు మరిగేసరికి ఇట్లా ఎత్తిన తల ఎత్తింది, అటు నుంచి అటు వెళ్ళిపోయింది పాము. ఇక మిగతా టైంలో ఎప్పుడు రాలేదు, పాములు ఏం రావు. కానీ గుడ్డెలుగు రోజు వచ్చి కింద నుంచి పైకి ఇలా ఎత్తి చూసేసి వెళ్ళిపోతుంది. ఉన్నాడా లేడా అని చూసేసి వెళ్ళిపోతుంటాయి. ఏం చేయవు, మనల్ని ఏం చేయవు. చిరుతపులు అయితేనో ఇందాక నువ్వు వాటర్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కట్టెలు వేసుకొని వస్తుంటే అక్కడ ఆగిన, ఇళ్ళకి వెళ్ళి వచ్చింది. ఈ గుణం ఉందా, ఇటు ఒక వెనక గుణం ఉంటుంది, ఎంట్రన్స్ లో వస్తుంది. ఆ గుండం నుంచి అటు వచ్చింది. ఇట్లా ఫేస్ టు ఫేస్ ఉంది, అయిపోయిందని నా పని అనుకున్నాను. ఇంకా నేనేం ఇలానే ఉన్నాను. దాన్ని చదివి కిందికి తల వేసి చెవులు నిక్కబూడ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయింది. అదే ఇక పెద్ద పుల్లి అయితేనో అంత దూరంలో అక్కడ మనం దిగాను చూడు, ఆ దిగిన దగ్గర అది గాండ్రకిస్తుండే అని గాండ్రకిస్తుండే. నేను ఈ ఎంట్రన్స్ లో ఉన్నాను. ఇంకా వస్తారా అని వస్తే ఇది కిందికి దిగిపోతాయి, ఇది దిగిపోయేది లోయల పడి పోతుంటాయి అనమాట. లోయల నుంచి ఎక్కుతాయి, లోయల నుంచి పోతాయి. ఎక్కే బాట కాబట్టి లోయల నుంచి ఎక్కుతుంటే దిగుతుంటాయి పెద్ద పుల్లి కానీ అవి కానీ. దిగేటప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దు, ఎక్కేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు, దాని చదివి పోతుంది. ఆ రోజు నేను వచ్చేసరికి పెద్ద పుల్లి పెట్టింది, మోషన్ పెట్టింది. అప్పుడే ఇక ఒక వన్ డే కూడా అవుతలేదు, 10-15 గంటలేమో అవుతుంది. వస్తారా అని లే బాబు అనుకున్నా. ఇక ఆ రోజు నుంచి అయితే రాలేదు. పోతుంది వస్తుంది, దిగుతుంది పోతుంది, కానీ ఇళ్ళకైతే రాలేదు. అంటే ఇక ఇక్కడ జరిగే ఇన్సిడెంట్స్ ఇక్కడ దాదాపు మొత్తం 41 రోజు ఉన్నాను ఇక్కడ. మొన్న రీసెంట్ గా మాచర్లకి వచ్చాను. బయట ఉన్న వ్యక్తులు మెల్లగా ఓం నమ శివాయ. మీకు చాలా అనుభవాలు ఉన్నాయి అయితే ఇక్కడ. ఏం పోరా 2 క్లాసులు అంటే చూపిమని మరి నేడు
నువ్వు కాదు నువ్వు అంటే వీడియో కంటిన్యూ చేయి నాకు తెలుసుగా 2 ఏడు కమ్. స్వామి వచ్చినాక వీడియో కంటిన్యూ చేయమని. అరుణాచల శివ అరుణాచల శివ. హర హర మహాదేవ శంభో శంకర. మీరు ఇక అన్నిటికీ వదిలేసి నాకు తెలిసి అర్థమైంది. అన్నిటికీ తెగించి వచ్చి కూర్చున్నారు ఇక. అంతే. ఇక్కడికైతే వాటర్ రానికి వస్తాయి జ్యూసులు అన్ని. ఎండాకాలంలో అన్ని ఎండిపోవు, ఇవి ఎండిపోవు, అన్ని ఎండిపోయినా కానీ ఇవి ఎండిపోవు. యూట్యూబ్ ఛానల్ వెళ్తుంది. ఓం నమః శివాయ. ప్లాస్టిక్ తీసుకుని దాగరం తీసుకుని. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అరుణాచల శివ. సాధన చేసి లోన ఇక్కడ స్నానం చేసి ఇక్కడ వాష్రూమ్ కానీ పోతే ఇక్కడ బయటికి ఇట్లా వచ్చినాను. టార్చ్ ఉంది, సెల్ ఉంది, టార్చ్ పెట్టుకొని వచ్చాను. దాని కింద అవన్నీ ఎప్పుడెప్పుడా పట్టుకోవాలని చూసింది. నేను చేసినాను. కళ్ళు రెడ్ మార్కులు వస్తాయి కదా, మెరుస్తాయి. అది ఇందులో మెరుస్తుందని లైట్ వేసాను. లైట్ వేయగానే ఈ నుంచి అడ్డు దొరికింది, ఇంకా తెలిపింది. ఇది మా నల్లమల్ల ఫారెస్ట్ అడ్వెంచర్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పట్టుకో జర 2 నిమిషాలు అన్నీ నేనే తీసినాను. ఎవరు తీయలే. ఇది టైగర్ వాటర్ తాగే జోన్. అక్కడ కిందికి వెళ్తే టైగర్ వాటర్ తాగే జోన్. ఎలుగుబంటి టైగర్. చూడండి మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు ముందర. గురూజీ గారు ముందర వెళ్తున్నారు. నేను ఆఖరిలో పడ్డాను. చూడండి వాటర్ తాగే పులి జోన్, టైగర్ జోన్, నల్లమల్ల ఫారెస్ట్ లోపల. చూడండి మా బ్రదర్ ఎట్లా చేస్తున్నాడు, మంకీ టైప్లో అడ్వెంచర్ చేస్తున్నాడు. మామూలు విషయం కాదు. ఇంత లోపలికి అసలు మా వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి. చాలా మందికి వచ్చి బ్యాక్ పోతామని వేసిరు, కానీ చాలా కొన్ని చోట్ల స్కిప్ అయింది. కింద పడిపోయే ఛాన్సెస్ వచ్చాయి మాకు, కానీ ట్రై చేసి వచ్చాము లోపలికి. ఓం నమః శివాయ అనుకుంటూ. ఇటు చూడండి వాటర్, టైగర్ జోన్, వాటర్ తాగేది. మేకల కోసం వస్తుంది, అంతేగాని రోజు రాదు. 2 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి. అంటే అడవి మధ్యలో ఉందా చెంచాల? మనం ఇలా మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే ఒక చెంచల్లది కాదు, అట్లా వస్తుందా? ఆడు పో అయ్యా, పెద్దయ్యా కట్ట తీసుకోరు. ఎందుకంటే మనం పెద్ద తీసుకో. ఇంతదన్నా తీసుకో. పెట్టుకోవడం ఉన్నాయి కదా అడిగి అది పోతుంది. చూడండి ఇక పైకి ఎక్కుతున్నాం ఇప్పుడు అందరం కలిసి. ఊరిని తెస్తావు. ఇగో ఇది తీసుకో బ్రో. ఏం లేదు ఎవరిద్దరా నాయన, అది పలిగిపోయింది. తీసుకో. మనం పుట్టకాడ వేసిపోవాలి మళ్ళీ. మనకి ఏమొద్దు, ఇంటికి తీసుకోయో. బరువు ఎక్కువ ఉందిగా. క్లోజ్ చేసి అందులోనే కడుకుంటారా సార్ మీరు మొత్తం కూడా? అందులోనే మొత్తం కాల్ అన్నీ కడుకుంటారా?
పైన ఆయన కూర్చొని వీడియో తీసాను చూడు, అది అభిషేకానికి తాగడానికి, స్నానానికి. మీరు ఒక్కగానే శ్రీశైలం ఇంకేమన్నా మీరు వేరే ఏరియాలో కూడా? చాలా దూరం ఓకే, ఇంకో రోజు పెట్టుకుందాం. అదంతా డీప్ ఫారెస్ట్. ఇక అయిపోయి భయం పోతే కథ. ఓం ఇలాంటి ప్లేస్లో నైట్ అవ్వద్దు. ఎట్లాంటి ప్లేస్ ఆగితే వస్తాం దారికి. ఓకే, అన్నిటికీ ఇది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్. ఓకే, అదే అదే సెంటర్ పాయింట్. ఇక ఆగు, ఇప్పుడు రావు స్వామి. వచ్చిన దగ్గర రావుగా, వస్తాయా? వచ్చినా కూడా చూసి వెళ్ళిపోతాయి, భయపడతాయి, అటాక్ చేసాయా, భయపడతాయి. ఇది ఎక్కితే అయిపోతుంది రారి. ఇది తగ్గనికి అయిపో. ఎందుకు ఏమైంది మరి? పోతా అంటే పొమ్మంటే. నమ శివాయ, శివాయ, శివాయ. నడండి, ఏం కాదు సార్. మనిషి భయాన్ని చూస్తున్నాడు స్వామి. ఇది స్పాట్. దగ్గర బాగానే ఎక్కిండ్రా పాప. ఏమన్నా నా చెట్లు హైలైట్. ఇంట్లో ఎన్ని మంచి మంచి మూలికలు ఉన్నాయో. ఇది కల్పాకు చెట్టు లెక్క ఉంది. ఇదంతా ఎక్కా. వాళ్ళు ఇంకా స్పైడర్ ఇది కరిస్తే డేంజర్. అందుకే ఎనిమల్ ప్లానెట్ అప్పుడు అవుపిస్తుంది. అటాక్ చేస్తుందేమో అన్నమాట. పోవాల్సింది ఇంకా మిగిలే ఉంది. ఈయన దయాకర్ మంచి మనిషి. అయిపోయింది, వచ్చేసిన. ఈ నుంచి ఎంత ఎక్కినవా ఈ నుంచి అంత ఉంటుంది అంతే. అయిపోయింది, నీరు గారిపోయిండు. వాటర్ తెచ్చుకోరని అప్పుడే అయిపోయిండు. ఆమె వచ్చేటప్పుడు మూతపరు కాదు, ఇంకా వాటర్ రావద్దు. లైట్ తీసుకుంటే రాయడం అనుకో, ఎక్కువ అవుతుంది.
గుండె అయిపోతుంది ఓ స్పైడర్